తిరుపతి 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 ఎక్కడ రేణిగుంట పక్కన తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈ బిల్లలు 4 రోజులు పొద్దున సాయంత్రం వేసుకో. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. ఏమ్మా? In fact, I am one person who is against liquor. ఆ మాట నువ్వు చెప్పకూడదు. Because I don't drink myself and I don't believe in people drinking liquor also. సిగ్గుండాలరా. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి, నేను ఇంకోటి కూడా చెప్తున్నా ధైర్యంగా, నేను కరప్ట్ కాదు వీడెవడండి బాబు, ఆడిని అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి అని చెప్పలేను. అంటే మీరు ఐఎమ్ లెస్ కరప్ట్. కరప్టా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఐఎమ్ లెస్ కరప్ట్ అంటే ఒప్పుకుంటున్నారు. నేను లెస్ కరప్ట్ అని చెప్తున్నా కదా, ఒప్పుకుంటా. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? 100 కెమెరాలు ఉన్నా ఇదే చెప్తా, ఐఎమ్ లెస్ కరప్ట్. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందని. వీటితో మనకు పనుండొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు రీపోలింగ్ అడుగుతారు? ఏ బంగారం దా కూర్చో, సరదాగా బయటికి వెళ్దాం. బాధితుడు అడుగుతాడు. ఎందుకు టీడీపీ అడగట్లా? ఎందుకంటే కంఫర్టబుల్ గా ఉంది కాబట్టి, గుద్దుకున్నారు కాబట్టి, అడ్డంగా వేసుకున్నారు కాబట్టి, రిగ్ చేసుకున్నారు కాబట్టి వాడు అడగట్లా. మాట్లాడే తీరు చూస్తుంటే చిన్న మెదడు చితికిపోయింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అఫెక్ట్ అయినారు కాబట్టి మా వాళ్ళు అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఇవ్వాలంటే నువ్వు అన్ని వైపులో చూస్తే తప్ప ఆన్సర్ ఇవ్వలేనప్పుడు ఏకపక్షంగా పోయి కేసు పెట్టి, నువ్వు టాప్, అసలు నువ్వు FBI CBI ఇంటెలిజెన్స్ లో ఉండాల్సిన వాడివి. సరే, వాళ్ళతో మనకి దాని మీద ఇంటీరియం బెయిల్ తెచ్చుకొని ఏం చేద్దామంటావు మరి? అంతవరకు ఎన్నికలు అయ్యేంతవరకు కూడా ఏ యాక్షన్ తీసుకోవద్దని కోర్టు నుంచి తెచ్చుకుంటే చూస్తే కుక్క కూడా భరించలేకపోయింది. కోర్టును కూడా మోసం చేసే రకంగా కోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ గా చూడం. పాత కేసులు తీసి దాంట్లో మళ్ళీ ముద్దాయిగా పెట్టి 307 పెట్టి, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అతనికి అప్పుడే దెబ్బ తగిలింటే అప్పుడే కదా కేసు ఇది కావాలి. 307 అత్యంత పారదర్శకంగా జరగాల్సినటువంటి ఎన్నికల ఓట్ల లెక్కింపు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి రసాబసా అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతోంది. ఎందుకని? ఎందుకు వచ్చిందండి వయ్యారి. 101వ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు ఘాట్కి రావటం జరిగింది. నేను ఆయన భార్యని అవటం ఎన్నో జన్మలుగా చేసుకున్న పుణ్యం నేనది. అసలు నీ ముందు ఈ దీపాలు వెలవెలబోతున్నాయి అనుకో. ఇంకొక మాట చెప్పరా? ఇది నిజం. ఎన్టీఆర్ గారి ఆశీస్సులు నిండుగా జగన్మోహన్ రెడ్డి గారికి అందాలని కోరుకుంటూ, ఎంత మాట, ఎంత మాట. ఈ ఎలక్షన్ తర్వాత మంచి పరిపాలన కోసం వేదాలు సైతాన్ వల్లిస్తది అంటే ఏమిటి? కోసం ఆయన తప్పకుండా ఆయన ఆత్మ ఆశీస్సులు అందిస్తూనే ఉంటుంది. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. మనిషా పశువా? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.